అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు బాలరాజ్ సార్. బాలరాజా, లోకలేనా అన్న? లోకలే అన్న. ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం, పూల వ్యాపారం చేసుకొని ఇక్కడ బతికేస్తున్నా. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నేను నార్కల్ జిల్లా కొల్లాపూర్ నుంచి వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి. ఓటు ఇక్కడే ఉంది. బాబు రహమత్నగర్లో ఉండి నివాసం. అన్న ఏం లేదు, నేను 2 క్వశ్చన్లు అడుగుతా, నీకు నచ్చింది చెప్పు, నీకు ఏమనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఎక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఎలా ఉంది పరిస్థితి, మీరేమైతే అనుకుంటున్నారు? నాకు తెలిసిన కాడికి అయితే ఓరావరిగా నడుస్తుంది. ఈ కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పోటీలు అయితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలు ఎవరికి ఇక్కడ చెప్పలేక అక్కడ చెప్పలేక లోన గుండెలో దాపెట్టుకున్నారు. ఓటు వేసినప్పుడు తెలుస్తుంది ఎవరు ఓటమి అనేది. కాకపోతే ఏంటంటే గుండె ధైర్యంతో ఈ ఇల్లు అని చెప్పలేకపోతున్నారు ఈనాడు. మీరైతే ఏం చెప్తారు? నేను టీఆర్ఎస్ ఏకంగా గెలుస్తా అని నేను తప్పకుండా గుణని చేయని చెప్తున్నా. ఎందుకంటే ఆ నమ్మకమా కేసీఆర్ గారిని చూసి ఈ సునీతమ్మ భర్త చనిపోవడం కారణం వల్ల ఆమెను మళ్ళీ గెలిపించుకొని ఆయనతో మాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి ఈసోటి వాళ్ళు మేము చేపించుకోవాలి. అమ్మని గెలిపించుకొని సార్ ఉన్నప్పుడు ఇంటికి పోయి కొట్లాడి మా చిన్న పనులు కూడా చేపించుకొని, గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఆ పనులు కూడా చేపించుకున్నాం. ఆయన అనుకోకుండా ఆయన దేవుడు ఆయనను తొందరగా తీసుకుపోవడం వలన మళ్ళా స్థానంలో భార్య నిలబడింది కాబట్టి తప్పనిసరి ఆకే సపోర్ట్ చేస్తాం, చేయబోతున్నాం, చేస్తాం కూడా. ఎక్కడ ఇప్పుడు ప్రజాపాలన అనే పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ఈ 2 ఏళ్లలో మీకు కరెంటు ఫ్రీ ఇచ్చామని చెప్తుంది. రేషన్ నా చెప్పులు అరిగిపోయినా సార్. ఇంతవరకు అప్లికేషన్ పెట్టినాం. ఈయన్నే అరే నాది 4 ఇండిపెండెంట్ అవుతున్నది. కిరాయిలు కూడా ఇచ్చుకొని నాకు అవకాశం లేదు. సొంతిల్లే 30 ఏళ్ళ కింద కొనుక్కున్నా. వచ్చి బతకనికి వచ్చినప్పుడు వాళ్ళని కరెంట్ ఆఫీస్ పడి తిరిగినా, ఇక్కడ తిరిగినా, అక్కడ తిరిగినా, తమ్ముడు రేపు రాపో ఎల్లుండి రాపో అని తిప్పుడే తప్ప ఆఖరికి వస్తే ఆశ వదులుకొని నెలకు 300-400 బిల్లు వస్తే కట్టేస్తుందా సార్. స్టార్టింగ్ కరెంట్ అయితే ఫ్రీ రావట్లేదు. ఫ్రీ లేదు. గ్యాస్ సబ్సిడీ రావట్లేదు. గ్యాస్ సబ్సిడీ లేదు సార్. చెప్పింది మాటనే. ఇంతవరకు అన్ని అప్లికేషన్లు పెట్టినాం. చెత్తబుట్లకి వెనక ఒకసారి కాలు పెట్టినట్టు కూడా అవి వాస్తవంలో నిజాలో మాకు తెలియదు. కానీ పబ్లిక్ టాక్ అవి కాలబెట్టిండ్రు, అప్లికేషన్ పారాలు అని చెప్పిండ్రు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవద్దామో తెలియదు. ఆశతో ఎన్ని వాటిలు పెట్టాం సార్. ఈ సేవతో అప్లికేషన్లు ఈడ అక్కడ ఇక్కడ ఇవన్నీ పెట్టినాం. మా పైసలు ఖర్చు అవుతున్నాయి కానీ దమ్మిడి పని అవుతలేదు, ఉపయోగం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏ పని అయినా మంచిగా జరిగింది. ఆయన పరిపాలన మళ్ళీ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. కానీ మరి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలంటే మనకి ఇంకా 3 పట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే రైతు బంధువులు రైతులు చాలా ఆశతో ఎదుర్కొంటున్నారు. మరి వీళ్ళు కూడా రుణమాఫీ చేసే ఉన్నారు. 2 లక్షలు స్టార్టింగ్ లో ఎవరికి 10 మందికి చేస్తే అయిపోతే వేస్తారు. కోట్లాది మంది జనం ఉండరు. తెలంగాణ లేరా సార్? ఎంతమంది లక్షల మంది ఉండరు. చేయలేరు, లబ్ధిదారులకే చేస్తారు కదా. 2 ఎకరాలు ఉన్న 20 లక్షల మంది చేసేమని చెప్తాను. యాది చేస్తారు. 1 లక్ష మంది కూడా చేసిండో చేయలేదో అంతే. టౌన్లు అది పూర్ టౌన్లు చేసిండు. ఇంకా అసలు దగ్గర 19,000 కోట్లు 18,000 కోట్లు చేసేమని అంటున్నారు. ఏడా ఇచ్చిందే మోడీ 200 కోట్ల రూపాయలు ఇచ్చిండు. దానికెళ్ళి ఏం పెట్టింది సార్ మాకు తెలియంది. ఢిల్లీకి 20 మాటలు వేయించిండు. ఒకటేసారి చెప్పి మోడీ జాంగ్ రాకోకు, ప్రజల పెట్రోల్ ఖర్చు వేడి చేస్తున్నావు నువ్వు, హెలికాప్టర్ అక్కడిక్కడ తిరిగి అని కూడా చెప్పాడు. చెప్పిన చిగ్గు లేకుండా పోతున్నాడు. మళ్ళీ ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? పోతున్నాడు, కలకడ కూకుంటున్నాడు, ఊరికొస్తున్నాడు. సెంట్రల్ ఎందుకు లేకుండా ఇప్పుడు మన లోకల్లో ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ నుంచి, ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? నువ్వేమనుకుంటున్నావు? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఎవ్వరు గెలిచారు సార్. టీఆర్ఎస్ తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. అంతే ఆ మనుషులు బాగా పాతకపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగుంది అనేది జనానికి తెలిసిపోయింది. అందు గురించనే ఇవాళ రేపు నీవు 1000 రూపాయలు కూలిస్తాడే నేను రానా? నాకు ఆదాయం లేక నేను తిరుగుతా. నువ్వు ఇవాళ ఇస్తావు, మళ్ళీ రేపు ఆ పాటికి కొత్త ఆ పాటలో వేయిస్తాడు, అక్కడ తిరుగుతా. నేనేసే గుర్తు నా ఆత్మకుంది. అట్లా జనం ఓటర్ ఎవరికి వేయాలో ఓటు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఫిక్స్డ్ ఉంది జనంలోన, ఆల్రెడీగా ఫిక్స్డ్ అయి ఉంది. ఎవరికి వస్తుంది ఏం కథ అనేది రిజల్ట్ ఒక 4 రోజుల్లో మీకే తెలిసిపోతుంది. 11వ తారీఖు పోలింగ్, 14వ తారీఖు రిజల్ట్ అంతే. చూడండి అప్పుడు ఎలా ఉంటుందో మన రాజ్యం. అంతేనా? ఓకే.
సో అయితే మొత్తానికైతే కేసీఆర్ గారి పాలన నీకు నచ్చింది. నాకు నచ్చింది సార్, చాలా నచ్చింది. ఆయన ఉన్నప్పుడు నాకు 4 రూపాయలు దొరుకుతుండే, బ్యాంకులో అకౌంట్లో పడుతుండే. అవి తెచ్చుకుని ఏదో పిల్లల ఫీజు అది కట్టుకుంటూ దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. ఏడ సార్ ఇది ఆయన వచ్చిన కాంచి 10 రూపాయలు గతి లేవు. ఇంకా మా దేవుడు ఎప్పుడు వస్తానో ఎదురు చూస్తున్నాం. నాకు ఉండేది ఎకరా భూమి, మా నాయన సంపాదించిన ఆస్తి మరి అంటే మీకు రైతు బంధు రాలే? యావి లేవు, ఎక్కడి పోతూనే ఉంటాయి. వద్దులేము సార్ ఇంకా. సరే బాబాయ్, థ్యాంక్ యూ.